జపాన్ లో ట్యాక్స్ అనేది చాలా ఎక్కువ కట్టించుకుంటారు, కానీ కట్టించుకున్న ప్రతి రూపాయికి లెక్క వాళ్ళ యాక్షన్స్ లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇవి స్టేషన్ లో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ ఎంత నీట్ గా హైటెక్ గా ఉన్నాయో మీకు కనబడుతున్నాయి కదా. రెగ్యులర్ గా యూజ్ చేసే వాష్రూమ్సే కాకుండా స్పెషల్లీ ఏబుల్డ్ కి, పేరెంట్ అండ్ చైల్డ్ కి, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరి కోసం సపరేట్ గా టాయిలెట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది పేరెంట్ అండ్ చైల్డ్కి కానీ లేదంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ వీళ్ళందరికీ అరేంజ్ చేసిన సపరేట్ టాయిలెట్. బేబీని అయితే అక్కడ కూర్చోబెడతారండి, దానికోసం అది అరేంజ్ చేశారు. జపాన్ గవర్నమెంట్ మోస్ట్లీ ఇక్కడ మెయింటెనెన్స్ తగ్గించుకోవడానికి ఆటోమేటిక్ క్లీనింగ్ సిస్టమ్స్ అలాగే స్మార్ట్ టాయిలెట్స్ పెట్టుకున్నారనమాట. మనుషుల సహాయం లేకుండానే ఇక్కడ సగం పనులు జరిగిపోయేలాగా వాళ్ళు అన్ని అరేంజ్ చేసుకున్నారు. ప్రతి పనిని ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు కాబట్టి అందరూ నమ్మకంగా ట్యాక్సులు కడతారు, దానికి తగినట్టుగా ఇక్కడ పనులు జరుగుతాయి. పబ్లిక్ టాయిలెట్సే కాదు, ప్రతి ప్లేస్ ఇంత నీట్ గా మెయింటైన్ చేయగలుగుతున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం. మీరు చూస్తున్నట్లుగా ఎంత నీట్ గా ఉన్నాయో కదా మెయింటైన్ చేయడం. సో ఇదండి వీడియో, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. బై బై.